ఆత్మహత్యా ప్రయత్నము శిక్షార్హమైన నేరమా? దీని గురించి చూద్దాం. నేడు ప్రపంచంలో ఆత్మహత్యనాన్ని 20 దేశాలు నేరంగా పరిగణిస్తున్నాయి అన్నమాట. ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరంగా పరిగణిస్తున్న దేశాలు 20 ఉన్నాయన్నమాట ప్రపంచవ్యాప్తంగా. వాటిలోని భారతదేశం ఉంది. వాటిలో ఒకటి భారతదేశం అన్నమాట. 1860 నాటి భారత శిక్షా స్మృతిలోని 309వ సెక్షన్ ఆత్మహత్య యత్నాన్ని నేరంగా ప్రకటించింది. 1860 నాటి భారత శిక్షా స్మృతిలోని 309వ సెక్షన్ ఆత్మహత్యా ప్రయత్నాన్ని నేరంగా ప్రకటించింది అన్నమాట. 1860 నుంచే ఆత్మహత్యనే నేరంగా ప్రకటిస్తుంది భారతదేశం. అత్యంత దుర్భర పరిస్థితుల్లోని వ్యక్తులు ఆత్మహత్య పాల్పడతారు. అయితే ఆత్మహత్యా ప్రయత్నం చట్టరీత్యా నేరం, అందుకు శిక్ష విధించవచ్చు. అసలే తీవ్ర మనోవ్యాధితో ఉన్న వ్యక్తి మళ్ళీ శిక్షించడం సమంజసమేనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు అన్నమాట. దానికి అంటే ఆత్మహత్య ప్రయత్నించిన వారికి ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించవచ్చు అన్నమాట. ఆత్మహత్య ప్రయత్నించిన వ్యక్తికి దుస్సాహసమైన కారణాల వల్ల వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. మానసికంగా కుంగిపోయిన ఆ వ్యక్తిని ఆత్మహత్య చేయడం నేరం అంటూ మళ్ళీ శిక్షించడం సబబు కాదని సుప్రీంకోర్టు ఈ అంశంపై పరస్పర విరుద్ధ తీర్పులు వెలువడించిందని చెన్న జగదీశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం 309 సెక్షన్ రాజ్యాంగబద్ధమని సమర్థిస్తూనే మానసిక సలహా సంప్రదింపులు అవసరమైన అభాగ్యాన్ని శిక్షించడం సరికాదని తీర్పు చెప్పింది. కాలం చెల్లిన ఈ సెక్షను నాగరిక సమాజాన్ని కొనసాగించిన సమర్థనం కాదని స్టేట్ వర్సెస్ సంజయ్ కుమార్ భాటియా కేసులో కూడా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మారుతి శ్రీపతి దుంబల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులోని ఐపీసీ 309 సెక్షన్ రాజ్యాంగంలోని 14(27) అధికారం విరుద్ధమని బొంబాయి హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా తీర్పు ఇచ్చింది. జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులోని ఆత్మహత్య నేరమేనని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు వెలువరించింది. అరుణ్ రామచంద్ర సాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కాలం చెల్లిన 309 సెక్షన్ ఐపీసీ నుంచి పార్లమెంట్ తొలగించాల్సిన సమయం వచ్చిందని తీర్పిచ్చింది. గతంలో తాను వెలుబుచ్చిన అభిప్రాయానికి ఇది పూర్తిగా భిన్నం. తీవ్ర మనోవేదనకు లోని ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మళ్ళీ చట్టం పేరుతో శిక్షించడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అసలు పార్లమెంటు సూచన చేయకుండా సుప్రీంకోర్టు నేరుగా 309 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి ఉంటే సరిపోయేది. సుప్రీంకోర్టు తీర్పు భారతదేశమంతటా శాసనంగా చలామణి అవుతుందని 141వ రాజ్యాంగ అధికరణ సృష్టించిన సంగతి అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017లోని 115వ సెక్షన్ ఇక్కడ పరిశీలించాల్సి ఉంది. ఐపీసీ 309 సెక్షన్ ఏం చెబుతున్నా సరే ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా గుర్తించాలి తప్ప శిక్షించకూడదని సెక్షన్ 115వ సెక్షన్ పేర్కొంటుందన్నమాట. మనోవ్యాధి వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తికి నిపుణుల సలహాలు అందించి తిరిగి అలాంటి అఘాయిత్యం పాల్పడకుండా నివారించాలని అదే చట్టంలోని 115(2) సెక్షన్ స్పష్టం చేసింది. పరిస్థితుల వలన ఎవరైనా ఆత్మహత్య చేస్తానని, అలాంటి పరిస్థితులు ఏమని వేరే కారణాలలోనే నిరూపించడం బాధ్యత ప్రాసిక్యూషన్ మీదని ఈ సెక్షన్ తెలిపిందన్నమాట. అందువల్ల 115వ సెక్షన్ అర్నాబాగ్ కేసులో సుప్రీంకు వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని అనుగుణంగా ఉందన్నమాట. ఆత్మహత్య ప్రయత్నంపై మారిన సామాజిక దృక్పథాన్ని 115వ సెక్షన్ ప్రతిరూపిస్తుందని కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందన్నమాట. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తికి చికిత్స పునరావాసం కల్పించాలి తప్ప శిక్షించకూడదని ఆధునిక సమాజం భావిస్తుందని తెలిపింది. లెల్ డిస్క్ కాన్ఫెడరేషన్ 2020లో దాఖలు చేసిన ప్రజాహిత వాణిజ్యం బిల్లు గురించి ప్రస్తావించాలి. జంతు ప్రదర్శనశాలలో క్రూరమృగాల బోన్లోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనలు ఈ మధ్యకాలంలో జరిగాయి. వాటిని నివారించాలని రెడ్ లిన్స్ కోరింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఐపీసీ 309 సెక్షన్ రద్దు చేసి 2017 మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంలో 115వ సెక్షన్ అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. అది ఇంకా అపరిష్కృతంగా ఉందన్నమాట. ఆత్మహత్య నేరమా కాదా అనేది మీమాంస ఇప్పటికీ న్యాయస్థానానికి వెళ్ళలేదు. ఐపీసీ అనేది ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి 309 సెక్షన్ రద్దు చేయడానికి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభలు కూడా చొరవ తీసుకోవాలన్నమాట. అదనమాట ఆత్మహత్య గురించి ఇంత గురించి చర్చ జరుగుతుంది. దీన్ని సుప్రీంకోర్టు ఒకలాగా, కేసులు ఒకలాగా రకరకాలుగా చెప్తున్నారు అన్నమాట. అందుకనే దీని గురించి అందరూ చర్చించాయి. ఏంటనే సబ్ ఉన్నది సుప్రీంకోర్టు న్యాయం చెప్పాలన్నమాట.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.